రైట్ వీరయ్య గారు, మీతో స్టార్ట్ చేద్దాం. రాజకీయాలకు అతీతంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది అది రాజకీయ రంగు పులుముకుంది. గత 10 ఏళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది విచ్చలవిడిగా జరిగింది అనేటువంటిది అది సరే. గతంలో ఫోన్ ట్యాపింగ్ అంటే అది పెద్ద నేరం అన్నట్టు ప్రభుత్వాలు, రామకృష్ణ హెడ్గే అనుకుంటే నాకు గుర్తున్నంత వరకు కరెక్షన్ చేయాలి, ప్రభుత్వాలు కూడా ముప్పు వాటిల్లినటువంటి సందర్భం చూసాం. ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు చాలా నేరం అన్నట్టుగా ఉండేది. సార్ ఇవాళ రేపు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తున్నారా? మరి 10 ఏళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అయితే సాధారణ ప్రజలు కూడా వాట్సాప్ కాల్లోకి రా, నీకు సిగ్నల్ లేదా, ఫేస్ టైం లేదా అని మాట్లాడుకునే పరిస్థితి ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కువ చూసాం. మీకు ఏమైనా తగిలిన అటువంటి ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు కూడా సాధారణ కాలే మాట్లాడుకున్నారు? అప్పుడప్పుడు మీరు కూడా వాట్సాప్లు, ఫేస్ టైంలు అని మాట్లాడుకున్నారా? భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించబడ్డ భారత రాజ్యాంగం అయితే ఇంకా మారలేదు. ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం అధికారయుతంగానైనా బతికే ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. మరి నియంతృత్వ ప్రభుత్వాలు వచ్చి రాజ్యాంగాన్ని కూడా మార్చేసిన ఫోన్ ట్యాపింగ్ అప్రజాస్వామికం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధం. అదే మనం చెప్పాల్సి వస్తుంది. అందుకని ఆధునిక ప్రపంచంలో వ్యక్తి స్వేచ్ఛ గురించి రోజు రోజుకు మాట్లాడుతున్నటువంటి మనం భూస్వామ్య సమాజం రాచరికాల నుంచి బయటపడి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. రోజు రోజుకి వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు మరింత స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పబడుతున్నటువంటి కాలంలో ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంత యథాలాపంగా నాయకులు మాట్లాడే పరిస్థితి రావడం అనేది ఒక విధంగా ఆందోళన కలిగిస్తున్నది. సాధారణ ప్రజలకు భయం కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కొంతమంది పోలీస్ అధికారులు, అనేక మంది మాజీ పోలీస్ అధికారులను ఓఎస్డీల పేర్లతో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసానంటే ఎటుపోతున్నది సమాజం. పైగా ఈ విషయం బయటపడ్డది అన్నప్పుడు మాజీ మంత్రి అంతా బాగుంటే బీఆర్ఎస్ఏ గెలిచి ఉంటే ముఖ్యమంత్రి అవుతారా అనే చర్చల్లో ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా వెంట్రుకో కూడా పీకలేరు. 1-2 అయితే అయ్యుండొచ్చు ట్యాపింగ్లు, ఏమైనా అది పోలీసుల పని అని మాట్లాడడం అంటేనే ఆందోళనకరమైంది. నిన్నటిదాకా అధికారంలో ఉన్నారు కదా, 1-2 పోలీసులు చేస్తే చేసి ఉండొచ్చు. ఎట్లా చేస్తారు? ముఖ్యమంత్రికి తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా చేస్తారా? రెండోది, ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే కేంద్ర హోంశాఖ అనుమతి ఉండాలి కదా. ఎవరిని ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఎందుకు ట్యాప్ చేయాల్సి వస్తుంది, భారతదేశ భద్రతకే ప్రమాదం కలిగించేటువంటి అంశం ఏమి ముడి ఉంది అందులో? ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి, కేంద్ర హోంశాఖ అనుమతించాలి. మరి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్న మాటలను బట్టి చూస్తే వెంట్రుక కూడా పీకలేరనే మాట అంటున్నారు అంటే కేంద్ర హోంశాఖ అనుమతితోనే జరిగిందా? ఇప్పుడు ఆ అనుమానానికి కూడా అవకాశం ఇస్తుంది. అందుకే వెంట్రుక కూడా పీకలేరనే మాట అనగలుగుతున్నారా ఆయన? ఇది ఒకటి. రెండోది, అసలు మేమే కాదు కదా, కేంద్ర ప్రభుత్వమే ట్యాపింగ్ చేస్తోంది, అందుకని మమ్మల్ని ఏం చేయగలుగుతారు మీరు, మా వెంట్రుక కూడా పీకలేరు అనేటువంటి అర్థంలో వాడారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెగాసిస్ వచ్చింది, మనం చూసాం. ఇజ్రాయెల్ నుంచి కేంద్ర ప్రభుత్వం పెగాసిస్ టెక్నాలజీ కొనుగోలు చేసిందని, దేశంలో ఒక 300 మంది ప్రముఖుల ఫోన్లలోకి, స్మార్ట్ ఫోన్లలోకి పెగాసిస్ పంపించారని, దాంట్లో సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి సహా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులతో సహా ఆ పేర్లు ఉన్నాయనేటువంటి అనుమానాలు వచ్చాయని ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయంటే ఐఫోన్ అధికారయుతంగా అలర్ట్ చేసింది అనేక మంది నాయకుల్ని, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక మంది నాయకుల్ని అలర్ట్ చేసింది. మీ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, మరి మీరు అలర్ట్ కండి అని చెప్పేసి. దాంతో తీగలాగితే డొంకంతా బయటపడ్డట్టు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా చూసాం మనం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, మమ్మల్ని మాత్రం ఏం బీక్తారనే పద్ధతుల్లో వెంట్రుక కూడా బీకలేరు అనేది అర్థం ఏంటి? ఇంత ధైర్యంగా ఎట్లా అనగలిగారు అనేది ఇప్పుడు అందరికీ సందేహాలు వచ్చేటువంటి అంశం. అందుకని ఇది చాలా లోతుల్లోకి పోవాల్సిన అంశం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. పౌర సమాజం దీన్ని అంత ఈజీగా వదలకూడదు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేశారు, ఇప్పుడు